ధనిక్ భారత్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఇంటర్ ఐఐటి జేఈఈ నీట్ అడ్మిషన్ ఓపెన్. ఒకప్పటి కళ ఇప్పుడెందుకు వద్దు? గత 30-40 సంవత్సరాలుగా ఇండియన్స్కి, ముఖ్యంగా తెలుగు వాళ్ళకి అమెరికా వెళ్ళడం, అక్కడ డాలర్లు సంపాదించి లగ్జరీగా సెటిల్ అవ్వడం అనేది ఒక పెద్ద కళ. కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అయింది. అమెరికాలో ఉన్న భారతీయుల్లో చాలామంది ఆ దేశాన్ని శాశ్వతంగా వదిలేసి ఇండియాకి తిరిగి వచ్చేయాలని అనుకుంటున్నారు. ప్రముఖ సంస్థ కార్నెగీ ఎండోమెంట్ ఫర్ ఇంటర్నేషనల్ పీస్ నిర్వహించిన ఒక సర్వేలో విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి. అమెరికాలో ఉంటున్న భారతీయ అమెరికన్స్లో ఏకంగా 40% మంది అమెరికాను వదిలేసి ఇండియాకి రావాలని తీవ్రంగా ఆలోచిస్తున్నారట. వీరిలో 14 మంది తరచుగా ఈ విషయంపైనే చర్చిస్తూ ఉండగా, మరో 26 మంది అప్పుడప్పుడు తమ ఫ్యామిలీ మరియు ఫ్రెండ్స్తో ఇండియాకు వెళ్ళిపోదామని మాట్లాడుకుంటూ ఉంటారని తేలింది. ఇండియాకు ఎందుకు వచ్చేయాలనుకుంటున్నారు? రాజకీయ పరిస్థితి, అక్కడున్న రాజకీయ అనిస్థితి. సర్వేలో పాల్గొన్న వారిలో 58% మంది అమెరికాలో ఉన్న ప్రస్తుత రాజకీయ పరిస్థితుల వల్ల విసుగు చెంది ఉన్నామని చెప్తున్నారు. అలానే అక్కడ కాస్ట్ ఆఫ్ లివింగ్ కూడా చాలా పెరిగిపోయిందని 54% మంది అమెరికాలో భరించలేకపోతున్నామని, దానికి బదులు ఇండియాకు వెళ్ళి ఏదైనా పని చేసుకుంటూ బతకడం బెటర్ అని భావిస్తున్నారు. 41% మందికి తమ వ్యక్తిగత భద్రతపై ఆందోళన ఉంది. అక్కడ భద్రత లేకపోవడం వల్ల తిరిగి వచ్చేయాలని అనుకుంటున్నారు. అమెరికాలో డొనాల్డ్ ట్రంప్ అనుసరిస్తున్న వలస మరియు ఆర్థిక విధానాలు 71% మంది భారతీయులకు ఏమాత్రం నచ్చడం లేదు. అమెరికా కేవలం అమెరికన్స్కే అనే నినాదాలు పెరగడం, విపరీతమైన జాతీయవాదం, రేరిజం వంటివి భారతీయులను బాగా భయపెడుతున్నాయి. ఒకప్పుడు ఎన్నో కలలతో అమెరికా వెళ్లిన భారతీయులు ఇప్పుడు అక్కడ పెరుగుతున్న ఖర్చులు, భద్రతా లోపాలు మరియు వివక్షాల కారణంగా అమెరికా వద్దు, ఇండియానే ముద్దు అంటూ స్వదేశం వైపు అడుగులు వేస్తున్నారని ఈ వీడియోలో మనం చూసుకోవచ్చు.